శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. జ్ఞాని ఆత్మ అనగా తన చిత్తమును శాంతిగా ఉంచేవారు, తన మనసును నెగటివిటీ నుండి పాజిటివ్ గా మార్చి త్వరగా ప్రసన్నమయ్యేవారు. జ్ఞాని ఆత్మ అనగా నెగటివిటీ యొక్క ప్రవాహంలో, వ్యర్థ సంకల్పముల ప్రవాహంలో తీవ్రంగా కొట్టుకొని పోయేవారు కాదు. విషయాలు వస్తూనే ఉంటాయి మరియు వెళ్లిపోతాయి. పరివారములో కూడా అనేక విషయాలు మనుషులకి జరుగుతూనే ఉంటాయి. మనము ఎలా కోరుకుంటున్నామో అదే విధంగా అందరూ చేస్తారని, అన్నీ జరుగుతాయని అనుకోలేము. ఇలా డ్రామా విధానమే లేదు. కొంతమందికి పిల్లలు నెగటివ్ గా అయ్యారు, చెడు మార్గంలోకి వెళ్లిపోయారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో చెడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమాత్రం తల్లిదండ్రుల మాట వినరు. అప్పుడు తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు. అయితే ఒక సత్య విషయము అర్థం చేసుకోవాలి. మనము అలజడి చెందుతూ ఉంటే మన మాటలలో ప్రభావము ఉండదు. మనము చెప్పేది ఎవ్వరూ వినరు. ఎవ్వరూ మన మాట వినకపోతే ఇంకా ఇరిటేట్ అవుతారు, స్థితి ఇంకా చెడగొట్టుకుంటారు. కావున కొంతసేపటి కోసము తన మనస్సుని శాంతపరచుకోవాలి. సాక్షి భావము స్వీకరించాలి. ఆత్మలందరిది తమ తమ పాత్ర అని గుర్తుపెట్టుకోవాలి. వారు పిల్లలైనా ప్రియజనులైనా వారు బాగా ఉండాలని కోరుకుంటాము. వారు పతనమవుతూ ఉంటే లేక వారు చెడిపోతూ ఉంటే చూడడము ఎవ్వరికీ నచ్చదు. కానీ మీరు చింతించినంత మాత్రమున ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, చిత్తము శాంతించడంతోటే పరిస్థితులు కూడా శాంతించడం ప్రారంభమవుతుంది. శుభ భావనలలో బలం నిండేది ఎప్పుడు అంటే ఆలోచనలు మహనీయంగా ఉన్నప్పుడు, స్వయము స్వమానంలో స్థిరంగా ఉన్నప్పుడు. తనే అలజడి చెందుతూ ఇతరులకి మంచి శిక్షణ ఇచ్చినా ఆ శిక్షణలు నిరర్ధకమే అవుతాయి. వినేవారు అనుకుంటారు వీరు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అని. అంతేకాని మాటల ప్రభావం వారి మీద ఏ మాత్రమూ పడదు. కావున స్వమానమును పెంచుకుంటూ ఉండాలి. విశేష స్వమానము నేను విశ్వ కళ్యాణకారిని. ఎవరైతే విశ్వ కళ్యాణము చేయాలో వారు హీనంగా ఉండరు, చాలా గొప్ప స్థితిలో ఉంటారు. విశ్వ కళ్యాణము. మనుషులు తన కళ్యాణమే చేసుకోలేకపోతున్నారు. ఒక్క వ్యక్తి యొక్క కళ్యాణమే అప్పుడప్పుడు చేయలేకపోతున్నారు. కానీ మనమేమో ముందుకు సాగిపోతున్నాము విశ్వ కళ్యాణము చేయాలని. మరి మనలో ఎంత ఉన్నత స్థితి ఉండాలి. తన స్వమానమును వృద్ధిపరుచుకుంటూ ఉండాలి. నేను విశ్వ కళ్యాణకారిని అని. రెండవ స్వమానము. మందిరాలలో పూజ జరుగుతున్నది. ఆ స్వరూపము నేనే. నేనే ఇష్టదేవి దేవతను. మరి ఇష్టదేవతలు ఎప్పుడైనా చింతించడము చూశారా? ఇష్టదేవి దేవతల ముందుకి రావడంతోటే, వారి మందిర ద్వారాలు తెరుచుకోవడంతోటే అందరిలో ప్రసన్నత అలా వ్యాపిస్తుంది. వారి దర్శనము చేతనే అందరి చిత్తము శాంతిగా పవిత్రంగా అవుతుంది. అటువంటి దేవతను నేను అని స్వమానము పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. మనసులో కలిగే చింత, అలజడి, అవిశ్రాంతి, ఏమవుతుందో ఏమో అనే చింత సమాప్తమవుతాయి. ఒక్క సంకల్పము సదా కోసం పక్కకి తప్పించేయాలి. ఏమవుతుందో ఏమో అనేది. జ్ఞాని ఆత్మలలో ఈ సంకల్పమే జరగకూడదు. డ్రామాల్లో ఏమి ఉన్నదో, ముందే ఏదైతే రచింపబడినదో, ఏదైతే ముందే ఇమిడి ఉన్నదో అదే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తన చిత్తమును శాంతిగా ఉంచాలి. ఈ రోజంతా ఒక చక్కటి అభ్యాసము చేద్దాము. అది బాప్దాదాని ఆహ్వానించడము. పరంధామంలో ఉన్న బాబాని ఆహ్వానించాలి. బాబా తన ధామము వదిలి
కిందకు దిగి వస్తూ ఉన్నట్లుగా చూడాలి. బాబా అలా కిందకు దిగుతూ బ్రహ్మ తనువులోకి ప్రవేశించారు. ఆ తరువాత ఇద్దరు కిందకు దిగుతూ నా వద్దకి చేరుకున్నారు. బాబా నా ఎదురుగా ఉన్నారు, నాకు దృష్టిని ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభ్యాసము చేద్దాము. బాబా తన వేల భుజాలను నా తలపై వ్యాపింపచేశారు. ఈ అభ్యాసము చాలా బాగుంటుంది. బాబా చేతుల యొక్క ఛత్ర ఛాయ నా తలపై ఉన్నది. అలాగే బాబా చెప్పే మాట విందాము. పిల్లలు, చింతించకండి, బాధ్యత అంతా నాది, నేనే అన్నీ సరిచేస్తాను, నా శక్తిపై విశ్వాసము కలిగి ఉండండి అని. ఇలా బాబా చెప్తూ ఉన్న దృశ్యము చూడాలి. ఇదే అభ్యాసము ప్రతి గంటకి ఒకసారి తప్పకుండా చేద్దాము. ఓం శాంతి.